వీక్షకులందరికీ నమస్కారం. కర్మ ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఎక్కడో చోట వినిపిస్తున్నటువంటి పదంలో కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు? ఈ కర్మ సిద్ధాంతం గురించి మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన కోచ్ శ్రీమతి ఎం ఉమాశంకర్ గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. చాలామంది నోట్లో ఈ మధ్యకాలంలో బాగా నానుతున్నటువంటి మాటల్లో కర్మ సిద్ధాంతం అని ధార్మికంగా ఈ పదానికి చాలా విలువ ఉంది అనేది అంటుంటారు. అట్లాగే కొంతమంది బయట ఏదైనా జరిగితే నీ కర్మరా అంటుంటారు. ఏదైనా తప్పు జరిగినా, లేదంటే వాళ్ళకి బాధ కలిగినా నీ కర్మ, లేదంటే నా కర్మ కొద్దీ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్ పీపుల్ కూడా. ఆధ్యాత్మికంలో చూసుకుంటే కర్మ సిద్ధాంతానికి చాలా విలువ ఉంటుంది. అసలు నిజంగా ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటది? అట్లాగే మెడిటేషన్ ద్వారా కూడా ఈ కర్మ సిద్ధాంతానికి మెడిటేషన్కి ఏమన్నా సంబంధం ఉందంటారా మీ మాటలు? మంచి క్వశ్చన్ అడిగారు. కర్మ అనేది ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అదొక పెద్ద భయంకరమైనది కాదు. కర్మ అంటే ఒక పని సింపుల్ ఒక పని. అంటే మనం చేసినటువంటి పని అవతల వాడిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. అంటే ఒకరిని బాధ పెట్టినటువంటి పని ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం బాధ పెట్టాం, వాడు ఎంతో మానసికంగా బాధపడతాడు. ఒక మనసును బాధ పెట్టినా ఒక మనసును మనం బాధ పెట్టాం. ఆ బాధ పెట్టినప్పుడు అతను వచ్చినటువంటి ఆ బాధ, ఆ ఎమోషన్ ఎంత బాధాకరంగా ఉంటుంది కదా. అంటే నువ్వు ఒక వ్యక్తిని బాధ పెట్టి సంతోషపడితే అవతల వ్యక్తి ఎంత కృంగిపోయాడు, ఎంత మానసికమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు కాలం ఎప్పుడు మర్చిపోతుంది. దాన్ని మనకి నాట్ 1% ఇస్తుంది. ఖచ్చితంగా పూర్తిగా ఇవ్వదు. ఒక చిన్న పర్సెంట్ ఇస్తుంది. అదే మనం తట్టుకోవాలి కదా. అదే మనం తట్టుకోలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీతలో ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. అవును. పాండవులు 5 మంది. అవును. యుద్ధం జరిగిన తర్వాత 100 మంది పిల్లల్ని కోల్పోతాడు. అవును. చాలా బాధపడతాడు. కళ్ళు లేవు. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినప్పుడు నీకు అన్నీ తెలిసి నువ్వు నా పిల్లల్ని చంపించేసావు అని బాధపడతాడు. ఇది గాంధారి కూడా అంటుంది కదా మాట. నేను చేసింది కాదు, ఇది నీ కర్మ. ఇది నీ కర్మ. నా కర్మన కళ్ళు లేవు, నేనేం తప్పు చేశాను? ఏమీ చూడలేదు, పుట్టి గుడ్డి, నేనేమీ చూడలేదు, నేనేం తప్పు చేశాను? ఇది ఇప్పటిది కాదు, గత జన్మలలో నువ్వు చేసినటువంటి పొరపాటు. అంటే అంతకు ముందు జన్మల్లో చేసింది కూడా ఈ జన్మకి రిఫ్లెక్ట్ అవుతుంది. అనుభవించక తప్ప. అప్పుడు నువ్వు ఒక వేటగాడు. నువ్వు ఆకలితో ఉండి వేటకి ఏదీ దొరకనటువంటి స్థితిలో మనసు చంచలంగా ఉండి ఒక చోట నీకు ఒక పక్షులు పెట్టుకున్నటువంటి 100 గుడ్లను నువ్వు పాడు చేసేసావు. అంతకుముందు జన్మ పక్షులు 100 గుడ్లు పెట్టుకున్నాయి. అబౌట్ టు గివ్ బర్త్. 2 పక్షులు ఎదురుగా ఉండగానే నువ్వు 100 గుడ్లు పాడు చేసేసావు. ఓకే. ఎంత విలపించుంటాయి అవి. ఒక వ్యక్తి బాధకు మనం కారణం కాకూడదు. అవి కూడా జీవులే కదా. ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క బాధకు మనం కారణం కాకూడదు. అయితే ఆ జన్మలో అయితే నెక్స్ట్ జన్మలో తీరిపోవాలిగా. నెక్స్ట్ జన్మలో నీకు 100 మంది లేరు, ఎంతో పుణ్యం చేసుకుంటే నీకు 100 మంది కుమారులు ఇప్పుడు కలిగారు. ఆ తర్వాత జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు 100 మంది కలిగేటటువంటి భాగ్యం కలిగింది. ఆ కర్మ ఇప్పుడు రిఫ్లెక్ట్. అంతకుముందు జన్మలో చేసిన పాపం ఇప్పుడు అనుభవించడం. కానీ కర్మ ఎప్పటికీ వదిలిపెట్టాలి. అది పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా అది మనం వెంటాడుతుంది. అందుకే అంటారు మనం చేసిన పాప పుణ్యాలు మన పిల్లలకి వెళ్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా మంది పెద్దలు ఖచ్చితంగా అంటుంటారు. మీ పేరెంట్స్ ఏం చేశారో మీరు అనుభవిస్తున్నారు అంటారు. అవునమ్మా, ఇది వాస్తవం. చాలా మంది వింటుంటాం. అంతెందుకండి, శ్రీకృష్ణుడికే తప్పలేదు కర్మ. అవును,
వాలిని చెట్టు చాటు నుంచి బాణంతో వేస్తాడు. కృష్ణావతారం చాలించేటప్పుడు బొటన వేలికి బొటన బాణం వేలికి. తగులుతుంది. అంతటి బోయేవాడు వచ్చి అంతటి అడుగుతాడు. శ్రీకృష్ణుడు కర్మ వారికి ఎవరిని వదలదు. కాలి బొటన వెలికి చనిపోవడం అనేది అసలు నిజంగా కర్మ చాలా అనేది విషయం. ఎవరిని వదలదు. ఉమ్, అప్పుడు చెప్తాడు, ఆ జన్మలో నేను ఆ విధంగా చేసి అక్కడ తప్పు చేశాను, అది ఉమ్, ఇప్పుడు నాకు ఇది ఉమ్, కదండి. సో అంతటి మహానుభావుడు హంపసేయ మీద పడుకున్నాడు. ఎవరు? ఆమ్, దక్షిణాయనం వచ్చే వరకు, ఉత్తరాయణం ఆ. నుంచి కదా. ఎవరు ఆయన? మనకి భగవద్గీతలోని యుద్ధంలోని ప్రముఖమైన భీష్మాచార్యులు వారు. భీష్మాచార్యులు. ఎందుకు? ఒకానొక జన్మలో యుద్ధం చేసి వస్తూ వస్తూ దారిలో పాము కనబడితే అలా విసిరేస్తాడు. ఉమ్, ముళ్ళ కంప మీద పడిపోతుంది. ఉమ్, శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుపోతాయి. నేను అనుభవించిన బాధ నాకు చేసిన వాళ్ళు అనుభవించాలి అని ఆ పాము శాపం. ఎవరైనా. ఇప్పుడు నాకు ఎవరైతే బాధ ఇచ్చారో వాళ్ళకి ఇదే కలగాలంటారు ఉమ్, కదా. అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ కూడా పాపం చేయొద్దు. ఉమ్, ఈరోజు మనం ఒక బాధ అనుభవిస్తున్నాం అంటే అవతల వాళ్ళని ఎంతో బాధ పెట్టి ఉంటాము. ఉమ్, రియలైజేషన్, ఉమ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అందుకే మెడిటేషన్లో మనం ఒక పని చేస్తుంటాం. కర్మ పోగొట్టుకోలేము, ఉమ్. కాకపోతే కర్రతో కొట్టేదాన్ని పుల్లతో కొట్టించుకుంటాం. దెబ్బ కొంచెం తక్కువగా. ఉమ్, అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను. ఉమ్. నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. ఈ రెండు కూడా ఉండాలి. రెండూ ఉండాలి. ఉమ్, క్షమాపణ కోరగలగాలి, ఉమ్, క్షమించగలగాలి. క్షమాపణ అడగడంలో నీ ఈగో హర్ట్ అవుతుంది. ఉమ్. అడగవు, నేను ఎందుకు అడగాలి అంటావు అక్కడ కూడా మళ్ళీ కదా. క్షమించగల, నేను ఎందుకు క్షమించాలి అని ఉమ్, ఇక్కడ ఈగో హర్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే రోజు కనీసం మనం తెలుసో తెలియకో మన మాట వలన కానీ, మన ప్రవర్తన వలన కానీ, మన కంటి చూపు వలన కానీ ఉమ్, ఏ జన్మలోనైనా ఏ జీవరాశినైనా బాధ పెట్టినట్లయితే ఉమ్. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఇదే కర్మ సిద్ధాంతం. నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. ఉమ్. అందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ అవకాశం ఇచ్చినందుకు. Yes. క్షమించగలిగే అవకాశాన్ని, క్షమాపణ కోరే అవకాశాన్ని ఆ మనసును నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞత. ఎప్పుడైతే అవును ఈరోజు నేను ఈ బాధ అనుభవిస్తున్నాను అని అంటే, నేను అప్పుడు ఆ బాధ అనుభవించాను, ఆ బాధ ఇచ్చాను ఎవరికో. ఉమ్, ఓకే, కాబట్టి ఇప్పుడు నేను అది అనుభవిస్తున్నాను, నాకు అర్థమైపోయింది. ఉమ్, నాకు ఎంతకి తగ్గట్లేదు ఈ బాధ అంటే, నేను ఇవాళ ఇలాగ ఎవరికో బాధ ఇచ్చేసాను, ఉమ్. నేను అంగీకరిస్తున్నాను. సో ఆ ఎవరో నాకు తెలియదు, నేను క్షమాపణ కోరుతాను. రిలీజింగ్ ఎవర్ కార్మాస్. అంటే మెడిటేషన్లో ఇంత గొప్ప కార్యం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. అది కర్మ సిద్ధాంతం అంటే చాలామంది అదేదో మనకు తెలియని సబ్జెక్టు, లేకపోతే అది చాలా లోతైనవి ఏదో అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు ఇంత సింపుల్గా చెప్తూ ఉంటే నిజంగా ఇంత సింపుల్ మన అనిపిస్తుంది. జీవితంలో జరిగే వాటిని మనకి భగవంతుడు చాలా ఈజీగా తీసేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఉమ్, మంచిని చేసుకుంటూ వెళ్ళు. మనం దాన ధర్మం చేస్తున్నామంటే మన కర్మను పోగొట్టుకోవడానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. అంతే కదా. మేము ఊరికే చేసేయట్లేదు, మనకి అవకాశం ఇచ్చాడు అని అంటే మనం ఎప్పుడో చేసినటువంటి ఒక పాపాన్ని తొలగించుకునే ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. నిజంగా. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కానీ అసలు తెలుసుకునేది ఎంతమంది అమ్మ అసలు ఇట్లా కూడా ఉంటుందని. చేస్తూనే ఉంటారు. ఉమ్, మనిషిని శారీరకంగా ఎంత బాధపడతామో, మానసికంగా ఎంత బాధపడతామో ఉమ్. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. శారీరకంగా అంటే కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కానీ మానసికంగా మాత్రం ఆయింట్మెంట్ రాస్తారు. కానీ మానసికంగా ఎంతో మంది మానసికంగా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఒక రకమైనటువంటి శాడిజంలోకి వెళ్ళిపోతుంటారు, ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. కొన్ని రకాలుగా వాళ్ళు మెంటల్గా అప్సెట్ అయిపోతారు. బట్ నేను చెప్పేది ఏంటంటే క్షమించండి. క్షమించడం వల్ల ఇప్పుడు మనకి ద్రౌపదికి వస్త్రాభరణం జరిగిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు ఎప్పుడు చచ్చిపోతాడు అనేటటువంటి కాన్సెప్ట్లో ఉంటుంది. అని శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? నువ్వు క్షమించి వదులు అంటాడు. ఆమె వదిలిన మరుక్షణం యుద్ధానికి నాంది పలుకుతుంది.
నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటి అనేటప్పుడు నువ్వు వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నావు. ఓకే. వాళ్ళ కర్మ అనుభవించకుండా నువ్వు సేఫ్ గార్డ్ చేస్తున్నావు. హ్మ్. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని నీ నుంచి దూరం చేసేసి వదిలేస్తావో హ్మ్. నీ రూట్లో నువ్వు వెళ్ళగలవు. హ్మ్. వాళ్ళకి జరగాల్సింది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్షమించబడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా 2 రకాలుగా కూడా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. చేసుకోవాలి. దానికి మనకి గట్స్ కావాలి. ఆ గట్స్ కోసం మనము మెడిటేషన్ మెడిటేషన్ చేసుకోవాలి. సో అలాంటివన్నీ తెలుసుకోవడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా. చాలా సంతోషమా. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అది కూడా చాలా సింపుల్గా, అసలు చూసే వాళ్ళందరూ కూడా ఇంత సింపులా అన్న ఫీల్ అనేది మన కలిగించారు. జీవితాన్ని కష్టపడిపోయి మనం కన్నా చాలా హ్యాపీగా మనం ఉన్న Life పాటి జీవితాన్ని హ్యాపీగా గడపాలి. చాలా 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 ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. విన్నారు కదండి, కర్మ సిద్ధాంతాన్ని మనం ఎవరం కూడా వదులుకోలేం. కానీ ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎట్లా అధిగమించవచ్చు, ఎంతవరకు అనేది ప్రశాంతంగా ఉండటానికి ఈ మెడిటేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది వారి మాటల్లో తెలుసుకున్నారు కదా. మరి వీరిని ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని వీరిని నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అంతవరకు నమస్తే.